This conference will now See be here, recorded. the interface of the sheet metal interface ఇలాగే ఉంటుంది. So then we already know that మనకి ఇవి హైడ్ చేసి సర్ఫేస్ అంటే ప్లేయింగ్ సిస్టమ్ ని హైడ్ చేసి we can adapt access based system, right? So access based system, there is the access based system. Wait a minute. We have got the restore of contents, restore portions, close. So ఇప్పుడు నాకు just so I can hide this. Here you have the access based system. So access based system లో మనం చేసుకో పాయింట్ క్రియేట్ చేసుకొని you can go to that point origin point లాగా తీసుకొని మనం క్రియేట్ చేసుకోవాలి, రైట్? సో అండ్ whatever tool, so I will bring over here. సో ఇక్కడ తీసుకొచ్చుకుంటాను. సో ఇప్పుడు చూసారంటే మీకు మనకి ఏవి ఎలిమెంట్స్ యాక్టివ్లో లేనప్పుడు ఓన్లీ ద టూ ఆఫ్ ది థింగ్స్ ఓన్లీ టూ థింగ్స్ మనకి యాక్టివ్లో ఉన్నాయి. దట్ ఈస్ షీట్ మెటల్ పారామీటర్ అండ్ ద రికగ్నైజ్. షీట్ మెటల్ పారామీటర్ ఇస్తే మనకి అన్ని యాక్టివ్లోకి వస్తాయి. సో యూ గన్ గివ్ ద షీట్ మెటల్ పారామీటర్ అనేది మనం యూజ్ చేయొచ్చు. ఇఫ్ యూ మన సీ దట్ నేను ఒక బాడీని ఇన్సర్ట్ చేసుకొని ఈ బాడీని, సో ఈ బాడీకి కూడా డైరెక్ట్ షీట్ మెటల్ పారామీటర్స్ అనేవి నేను ఇచ్చేసి ఇవ్వచ్చాను, రైట్? సో షీట్ మెటల్ పారామీటర్ అనేది అలా ఇవ్వచ్చు. అండ్ దాన్ని సో ఐ నీడ్ టు టెల్ అబౌట్ యూజర్ ప్లేన్స్, రైట్? యూజర్ ప్లేన్స్ తీసుకోవాలి కాబట్టి ఐ కెన్ మేక్ ఏ ప్రొఫైల్ అండ్ యూ కెన్ సీ దట్. సో ఇది తీసుకుంటున్నా ఈ ప్రొఫైల్, దిస్ ఈస్ మై ప్రొఫైల్. So this is my plane. So plane లో so I can use the position sketch. So swap the options and reverse vertical direction become okay here. So then we are directed to right. So నేను ఏంటంటే ఇలాగ ఒక రెక్టాంగిల్ చేశాను. Okay. Then I can extrude this. So here what is this? So walls లో మనకి వాల్ అని ఉంది కదా, వాల్ ఇస్తే there it is asking for the profile. Click it okay. So is it clear? నా మాటలు వినిపిస్తున్నా మీకు? Is there any disturbance? Please type in the chat box. Disturbance ఉందా? There is no disturbance, right? Okay. So
ఇలాగ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత there I can make another profile that is tangential to this profiles. సో ఈ ప్రొఫైల్ కి tangential గా నేను ఒక ప్రొఫైల్ ని క్రియేట్ చేయాలి. సో see by using this profile, సో ఈ యాక్సెస్ ని యూస్ చేసి నేను ఏం చేస్తానంటే I can use the thing that is ocean sketch. So here by the time, so see here, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ప్రొజెక్ట్ చేసుకున్నాను, or else I can directly make from here to here, right? సో ఇక్కడ నుండి ఇక్కడ ఒక లైన్ తీసుకొని tangential line and create like this. సో ఇలాగా ఒకటి క్రియేట్ చేశాను. దెన్ ఐ కెన్ గో విత్ సో ఇది tangential గానే ఉంది కదా, ఈ లైన్ కి tangential గానే ఉంది. సో దెర్ ఇస్ ఓకే విత్ ఇట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లైన్ కి ఈ ఎడ్జ్ కి ఈ రెండు ఎడ్జెస్ ని కోఇన్సిడెన్స్ చేస్తాను. సో హౌ టు గెట్ అ కోఇన్సిడెన్స్, సో ఆల్రెడీ నో దట్. సో మీకు అందరికీ తెలుసు కోఇన్సిడెన్స్ ఎలా చేయాలని. సో దేర్ ఐ కెన్ మేక్ దిస్ sketch to be come over this point. సో ఇక్కడ దాకా తీసుకుని వస్తా. దెన్ exit the workbench. So I can exit the workbench and here you have the option called as సో ఇక్కడ ఫ్లేంజెస్ లో మనకి డిఫరెంట్ ఫ్లేంజెస్ లో ఆల్రెడీ నిన్న ఇవి 3 చెప్పేస్తాను కదా. సో హియర్ యూజర్ ఫ్లేంజ్ యూ హ్యావ్ టు గివ్ ద స్ప్లైన్ ఫస్ట్. Spline is nothing but this thing, okay? And if you wanna see the profile is going to be this one. So ఇది క్లిక్ చేసి ఓకే చేశానంటే it will be adding the profile like this. సో ఇట్లాగా మనకి ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇఫ్ ఐ నీడ్ టు ఎంటర్ ఓవరాల్ ద థింగ్, సో ఓవరాల్ థింగ్ కి నాకు కావాలి అనుకుంటే ఐ కెన్ యూజ్ స్ప్లెయిన్ అనేది నేను ఇది ఇలా ఇచ్చేయచ్చు. సో బట్ సమ్ సో ఇవి టాంజెన్షియల్ లేవు కాబట్టి మాకు వస్తుందా రాదని చిన్న డౌట్. ఓకే, ఇవి టాంజెన్షియల్ లేవు కాబట్టి స్ప్లెయిన్ అనేది రాలేదు. చూడండి మనకి కర్వ్స్ అనేది కూడా మొత్తం కూడా స్ప్లెయిన్ డెఫినేషన్ లోనే ఉంటాయి, రైట్? సో ఐ వాంట్ టు డిలీట్ దిస్ థింగ్. సో యూజర్ ఫ్లేంజ్ అనేది డిలీట్ చేస్తాను. వచ్చేసి కెన్ యూజ్ ది స్కెచ్. ఈ స్కెచ్ లో చిన్న మోడిఫికేషన్స్. సో వేర్ ఆర్ బట్ యూజ్ 15 this one too. Exit workbench. సో ఎగ్జిట్ వర్క్బెంచ్ లోకి వచ్చిన తర్వాత సో దేర్ కెన్ మేక్ మళ్ళీ మనం యూజర్ ఫ్లేన్స్ తీసుకున్నాం. సో దేర్ ఐ కెన్ మేక్ బై యూజింగ్ దిస్ థింగ్. సో we have to click on this plane, right? Plane click చేసాను and this is my second plane also. Profile is going to be this one, right? So profile అనేది ఇలా చేసాను. సో దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు నాకు ఏమైంది, సో యాజ్ ఇట్ ఈస్ గా నాకు ఈ సర్ఫేస్ అనేది టాంజెన్షియల్ గా ఉంది కాబట్టి నాకేమైంది, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ లైక్ దిస్. ఇంతకుముందు నాకేమైంది, సో ఇక్కడ నాకు డెఫినేషన్ ఇస్తే అవ్వలేదు. సో అగైన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ సో స్ప్లెయిన్ డెఫినేషన్ అనేది
ఈ ఎడ్జ్ కూడా ఇచ్చాను నేను. సో ఈ ఎడ్జ్ కూడా ఇచ్చాను. దెన్ sketch already select అయిపోయింది. Then click on OK here. So it is asking for continuity is not in tangensy అని అడుగుతుంది చూసారా, మీరు tangensy-లో లేదు కాబట్టి మీకు అవ్వట్లేదు అని అంటుంది. సో రిమూవ్ చేసేసి మళ్ళీ ఇద్దాం చూడండి. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్. సో ఈ ప్రొఫైల్ని, సో దిస్ థింగ్, this one, this one, this one, this one. సో ఇది సెలెక్ట్ చేయగల మనకి రాలేదు, ఎందుకు అంటే ఇక్కడ షార్ప్ కార్నర్ ఉంది కాబట్టి, రైట్. సో షార్ప్ కార్నర్ తీసేసి మిగతాదంతా ఓకే. సో లైక్ వైజ్ యూ హ్యావ్ టు గివ్ దిస్ థింగ్. సో బెండింగ్ ఎలివెన్సెస్ అనేవి కే ఫ్యాక్టర్ అనేది మనం మార్చలేము. సో ఈస్ నాట్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ లైక్ దిస్. సో మనం బెండింగ్ ఎంత ఇచ్చామో అనే దాన్ని బట్టి, బెండింగ్ రేడియస్ ఎంత ఇచ్చాము అన్న దాన్ని బట్టి మనకి కే ఫ్యాక్టర్ ఆల్రెడీ డిఫాల్ట్గా మనకి సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. సో వీఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ దట్ థింగ్. సో ఓకే, లైక్ వైజ్ యూ కెన్ మేక్ ఇట్. సో ఇట్లాగా మనం చేయొచ్చు. ఇఫ్ దెర్ ఈస్ అన్ఫోల్డ్ ఆప్షన్ ఉంది కదా మనకి. సో అన్ఫోల్డింగ్లో మనం ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసి, సారీ చూడండి మళ్ళీ దిస్ ఈస్ మై ఎడ్జ్, రైట్. సో ఇది నా ఎడ్జ్, అది క్లిక్ చేయండి. దెన్ గెట్ ఆన్ ద ప్రివ్యూ హియర్. సో దీస్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్. సో వదిలేసేయండి. సో ఇప్పుడు మనం ఏదన్నా కర్వేచర్ అంటే ఇలాగా ఒక సర్ఫేసెస్ అనేది క్రియేట్ చేయాలంటే యూ కెన్ మేక్ బై దిస్ వన్ థింగ్, రైట్. సో ఇలా మనం చేయొచ్చు, రైట్. సో బై యూజింగ్ యూజర్ అన్ఫోల్డ్. సో యూజర్ ప్లేన్స్తో మనం ఇలాగ క్రియేట్ చేయొచ్చు. ఓకే. అండ్ another thing that is all the things are and if you see here corner reflexes అనేవి నేను is there any example I can tell that. సో మళ్ళీ దానికి డయాగ్రామ్ గీసి మళ్ళీ కొంచెం టైం పడుతుంది. సో if I were going to anything, సో ఒకసారి చెప్పేద్దాం, ఇది కూడా చెప్పేస్తాను చూడండి. సో for that I'm going to delete the user planes here. User planes తీసేసి can use the sketch over here. Sketch ని కూడా so 0. సో likewise I can make it, right. సో ఇలాగ క్రియేట్ చేసిన తర్వాత I can use this edges, wall on edges లో I can use this. సో ఇలా క్రియేట్ చేసి I can do it. సో ఓకే. అండ్ సో likewise ఇది కూడా
here I want to make it ఒక సర్టెన్ పొజిషన్ నుండి నాకు కావాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, సో ఏ పొజిషన్ నుండి నాకు కావాలనుకుంటే ఇలా వచ్చింది, రైట్. అండ్ see here I am going to increase this length. సో ఈ length ని నేను ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా, చూడండి. సో దేర్ ఐ కెన్ గెట్ వన్ థింగ్ దట్ ఈస్ హియర్ ఏదో ఒక హోల్ అనేది వచ్చింది నాకు. బట్ ఐ వాంట్ టు మేక్ దిస్ టు బి సర్టన్ ప్రాపర్ హోల్. అంటే ఇప్పుడు నేను అన్ఫోల్డ్ చేస్తే ఎలా వస్తుంది నాకు. సో అన్ఫోల్డ్ చేస్తాను, చూడండి. అన్ఫోల్డ్, రైట్, అన్ఫోల్డ్. సో అన్ఫోల్డ్ ఇచ్చేసి జస్ట్ అన్ఫోల్డ్ అన్నప్పుడు సో మనకి ఎలా మళ్ళీ అన్ఫోల్డ్ చేస్తాం, చూడండి. సో ఇలా చేస్తే నాకు ఇక్కడ స్క్వేర్ షేప్లో వచ్చింది కదా. సో దేర్ కెన్ యూస్. సో నేనేం చేస్తానంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సో ఈ సర్ఫేస్ ఉంది కదా. సో దేర్ ఐ కెన్ మేక్ సర్క్యులర్ సర్ఫేస్. సో సర్కిల్ కావాలి అని చెప్పేసి నేను పొజిషన్ ఇస్తాను అనమాట. సో ఇక్కడ నేను సర్కిల్ కావాలి అని అంటే దేర్ ఐ కెన్ మేక్ ద రేడియస్ ఓవర్ హియర్. సో క్లిక్ ఆన్ ద ప్రివ్యూ హియర్, click on OK, then you can unhide them. So unfold చేయండి మళ్ళీ ఒకసారి. సో here by using this thing, so I can unfold this. సో ఇప్పుడు చూసారా మీరు, the circle is happening here. సో సర్కిల్ అనేది వచ్చింది. Likewise, if I want to make more thing, that is కార్నర్ రిలీఫ్లోనే నాకు వేరే ఉంటాయి అన్నమాట. సో యూజర్ ప్రొఫైల్ మీన్స్ ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ద యూజర్ ప్రొఫైల్. సో యూజర్ ప్రొఫైల్ యూజ్ చేయాలి అంటే సో దేర్ షుడ్ బి ఏ సెలెక్టెడ్ ప్రొఫైల్ దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపీ. సో ఏదో ఒక పొజిషన్లో మీరు తీసుకోండి, దెన్ యూ కెన్ మేక్ ద సెక్షన్ ఓవర్ హియర్. సో నేను ఒక ర్యాండమ్గా ఒక ఇలాగ సెక్షన్ అనేది క్రియేట్ చేశాను. దాన్ని క్లిక్ ఆన్ ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్లోకి వెళ్ళిన తర్వాత స్కెచ్ తీసుకొని సపోర్ట్స్ వీ హ్యావ్ టు గివ్ ద సపోర్ట్స్ ఓవర్ హియర్. సో సపోర్ట్స్ ఈస్ దిస్ వన్, రైట్. ఈ రెండు సపోర్ట్స్ కాబట్టి క్లిక్ ఆన్ ద ప్రివ్యూ హియర్, క్లిక్ ఆన్ ఓకే. సో దెన్ ఇట్ విల్ బి హ్యాపెనింగ్ లైక్ దిస్. సో మనకి ప్రొఫైల్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఇక్కడ ఓపెనింగ్ అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే లైక్ దిస్ అనమాట. ఓకే. సో కార్నర్ అనేది మనకి ఏ షేప్లో కావాలంటే యూ కెన్ చూస్ ఇట్ బై దట్ షేప్. సో నాకు అదంతా వద్దు, నాకు ఐ హ్యావ్ ద స్క్వేర్, ఐ నీడ్ టు బి స్క్వేర్ ప్రొఫైల్ అన్నాం అనుకోండి, ఇట్ విల్ బి టేకింగ్ ద లెంత్. సో లెంత్ తీసుకొని యూ కెన్ మేక్ ఇట్ యాజ్ అ స్క్వేర్ ప్రొఫైల్. స్క్వేర్ ప్రొఫైల్స్ అనేవి మనకి క్రియేట్ అవుతాయి, రైట్. సో స్క్వేర్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతాయి, రైట్. సో దట్ ఈస్ the use of the corner. సో కార్నర్ రిలీఫ్ అనేది మనకి అందుకు యూజ్ అవుతుంది. సో యూ కెన్ డిలీట్ దిస్ కార్నర్ రిలీఫ్. సో దేర్ యూ కెన్ సీ ఎలా వస్తుంది అనేది.
folding. So folding is like this. So వదిలేసేయండి. And when coming to another thing that is మీకు ఆల్రెడీ తెలుసు. సో రెక్టాంగిల్ ప్యాటర్న్ ఎలా వర్క్ అవుతుంది. అండ్ if I want to make this as my rectangle pattern కావాలంటే you have to give the reference element, right? Reference element ఇవ్వాలి. So the reference element is going to be z axis. సో z axis లో నేను ఇచ్చాను అంటే ఐ కెన్ మేక్ ద రిఫరెన్స్ ఓవర్ వ్యూ. సో రిఫరెన్స్ అనేది నాకు అలా వస్తుంది. సో రెక్టాంగులర్ ప్యాటర్న్ మీకు ఆల్రెడీ తెలుసు. దర్ ఈస్ నో నీడ్ ఆఫ్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్ అబౌట్. సో అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఈస్ రైట్, ఇవి ఉన్నాయి కదా. సో దిస్ ఈస్ హాపర్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ద సర్ఫేస్ అండ్ రోల్డ్ వాల్. సో ఈ రోల్డ్ వాల్ చెప్తాను. ఫ్రీ ఫ్రమ్ ది సర్ఫేస్ అంటే సర్ఫేస్ డిజైన్ లో మనం క్రియేట్ చేసిన ఏమైనా డయాగ్రామ్స్ ఉంటే ఆ డయాగ్రామ్స్ మనం థిక్నెస్ ఇచ్చి మనం షీట్ మెటల్ కింద కన్వర్ట్ చేసుకుంటాం మనం. సో దట్ ఈస్ గోయింగ్ టు బి మేక్ బై ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. సో దేర్ బై ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇవన్నీ డిలీట్ చేసేస్తాను. See here by taking the isometric view, you can turn into the original view. So original view లో convert అవుతుంది. There I can use this thing. So ఈ plane యూజ్ చేసుకుంటాను by using the position sketch. Look on okay. So there I can make a certain thing that is this one. సో ఇలాగా ఒక ఆర్క్ అనేది క్రియేట్ చేసుకొని click on Z workbench, and therefore you can have the rolled wall. So rolled wall is nothing but if I want to make a circular walls అనేది నాకు ఒక ప్రొఫైల్ తో కావాలి అనుకుంటే you can give it through this. సో ఇక్కడ ఏమవుతుందంటే the current view is not appropriate for the creation of the features. switch to appropriate view అని అడుగుతుంది. క్లిక్ చేయండి. దెన్ యూ కెన్ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్. సో ఇక్కడ మీకు ఎంత లెంత్ కావాలి అంటే అంత లెంత్కి మీరు ఇవ్వచ్చు అనమాట. అండ్ హియర్ గెట్ ద ప్రివ్యూ. సో దెన్ మెటీరియల్ ఈజ్ యాడింగ్ ఓవర్ హియర్. సో ఇది సెకండ్ లిమిట్లో మనకి ఎంత కావాలి అంటే ఇంత మళ్ళీ పెంచుకోవచ్చు హియర్ బై యూజింగ్ ద సెకండ్ లిమిట్. సో యూ కెన్ increase your limits or else mirror extension. So mirror extension యూస్ చేసి మీరు ఇవ్వచ్చు. or else symmetrical thickness అంటే the profile is going to be middle and addition of the material is going to be happening from upper position and downward portion. సో అలాగా మనకి క్లియర్ అవుతుంది అనమాట. అండ్ స్కెచ్ పొజిషనింగ్ అనేది ఎక్కడ నుండి కావాలి, మిడిల్ పాయింట్లో నుండి కావాలా అన్ఫోల్డ్, సో ఎక్కడ నుండి కావాలి అనేది యూ కెన్ సెలెక్ట్ దెమ్. సో ఓకే. సో దట్ ఈస్ అబౌట్ రోల్డ్ వాల్ డెఫినేషన్ అంటే ఇలా ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ మేక్ ఓన్లీ కర్వ్డ్ సర్ఫేసెస్ కావాలంటే యూ కెన్ గివ్ ఇట్. అండ్
if you want to make the chronicle type లో కావాలంటే you can use హాపర్ అనేది మనం మళ్ళీ షీట్ మెటల్లో డిజైన్ చేసిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి మనం దీంట్లోకి ప్లేస్ చేయాలన్నమాట. ఇప్పుడు want to make a hopper, there is asking it is a సర్ఫేస్ కావాలి అని అడుగుతుంది, సర్ఫేస్ సెక్షన్ కావాలి అని అడుగుతుంది. చూసారా ఇక్కడ సర్ఫేస్ సెక్షన్ ఉంటే మనకి క్రియేట్ అవుతుంది అన్నమాట, రైట్. సో అలాగా క్రియేట్ అవుతుంది, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద హోపర్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఫ్రమ్ సో ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను అన్నమాట కదా. సో వేర్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ దిస్ థింగ్ దిస్ సో వర్క్ డిఫైన్ ఏంట్లో ఉన్న దాన్ని చూస్ చేసుకోండి. సో హియర్ ఫ్రమ్ ద ఎగ్జాంపుల్, సో సో సీ హియర్ ఇలాంటి ఒక షేప్ ఉంది మనకి, ఈ షేప్ మనకు కావాలి. ఇట్లాంటి ఒక షేప్ ఉంది, ఈ షేప్ మనకి కావాలి. సో బై యూజింగ్ ఐ కెన్ డ్రా ఇట్ ఇన్ షీట్ మెటల్ సారీ సర్ఫేస్ డిజైన్ క్రియేట్ చేస్తారు చూడండి. దేర్ బై ఐఎమ్ గోయింగ్ టు మేక్ షేప్ డిజైన్లోకి వెళ్ళాను. షేప్ డిజైన్లో by using this thing, so I can make it right. So అది ఎలా చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I can make these profiles. ఈ ప్రొఫైల్స్ అనేవి నేను యాడ్ చేస్తాను. సో ఈ ప్రొఫైల్స్ నేను క్రియేట్ చేస్తాను. What is the value here? So 150 is the value. So from here to here it is a 150 and some of the dimensions are given here, so right. సో డైమెన్షన్స్ అనేవి మనకి ఇచ్చారు ఆల్రెడీ. సో అవి ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. From 0 to this is going to be 20. What is the height అనేది మనకి లేదు, బట్ వీ కెన్ చూస్ ఫ్రమ్ దిస్ థింగ్ టు. సో ఒక రేడియస్ 20 mm అనుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి 20 mm ఉంది అనేసి అనుకుంటే we can make it right. సో ఇక్కడ నుండి ఇక్కడికి 20 mm ఉంది అనుకుంటాం. బై యూజింగ్ దిస్ రేడియస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 10 mm ఉంది అనేసి నేను ఫీల్ అవుతాను. ఓకే, సో దర్ you can make it. So from here to here it is 30 and from origin to it is so from here to here it is 20, so 200. So 200 ఉంది, 30 ఉంది. So it is radius is given as 20. So on the thing that is this thing, this will going to be like this, right. So first of all we can create a profile like this. See here using this profile. So the plain USC can make the sketch. So here the profile toolbar, with the profile toolbar I can make it, right. So ఇలాగా లైన్ అనేది క్రియేట్ చేసిన తర్వాత I can make from here to here. What will be the distance from here to here? So that will be 30, right. So 30 is the distance, and from here itself to here what will be the distance? So this is going to be 200, అంతే కదా, 200, right.
that means from here to this thing, this will be 100. So and you can make these two also symmetric. సో మనకి ఇటు ఎంత ఉందో ఇటు కూడా అంతే ఉంటుంది. సో లెంత్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ దిస్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద కార్నర్స్లో మనం ఇక్కడ నుండి ఇక్కడికి వాట్ ఈస్ ద లెంత్ దట్ ఈస్ గోయింగ్ టు బి గివెన్. సో ఇది ఎంత ఉండాలి, సో ఎంత ఇచ్చారు ఇక్కడ డయాగ్రామ్ ఉంటుంది. సో దట్ ఈస్ 20 mm, రైట్. సో 20 ఇచ్చాము. I'm going to give 20, so 20 ఇచ్చేసాను. Here to here it is given as 5 mm. Commented here. So likewise here also you can make it, right? So ఇక్కడ నుండి okay. So this will be my 5. Here to here also 20. So it is 20, right? So it is 5, it is 20, right? And from here to here it is 100 distance actually. Here to here is 100. So 100 correct గా వచ్చింది కదా. So there is no need of this thing. So ఏం రష్ అవసరం లేదు. There I can make from here to here what is the distance here to here. So ఎంత ఇవ్వాలి. So it is going to be 27 చూపిస్తుంది. సో మేక్ ఇట్ ఓకే. సో మనకైతే ప్రొఫైల్ అయితే వచ్చింది కదా. సో ఇలాగా వచ్చిందని వదిలేస్తుంది. అండ్ గో ఫర్ ద ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్లోకి వెళ్ళిపోండి. డోంట్ మేక్ ఇట్ ఇన్ బాడీ, రైట్. బాడీలోకి మనకి రావద్దు, రైట్. సో బికాస్ ఆఫ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు స్కెచ్ 5ని దీనిలోకి తీసుకెళ్తాను. ఐ కెన్ డిలీట్ ద బాడీ హియర్. బాడీ డిలీట్ చేసేస్తాను బై యూజింగ్ దిస్ వన్ థింగ్. సో 150 mm తో మనకి ఇంకొక ప్రొఫైల్ కావాలి, రైట్. సో బై యూజింగ్ దిస్ స్కెచ్, సో దీన్ని యూజ్ చేసుకొని ప్లేన్ డెవలప్ చేస్తాను. బై యూజింగ్ ద నార్మల్ ఆఫ్సెట్ ఫ్రమ్ ద ప్లేన్ ఐ కెన్ యూజ్ 150 mm. సో 150 mm తో ప్లేన్ అనేది క్రియేట్ చేస్తాను, రైట్. సో ఫ్రమ్ హియర్ ఐ కెన్ సెలెక్ట్ దిస్ అండ్ గో విత్ ద పోర్షన్ స్కెచ్ క్లిక్ చేసి ఐ కెన్ మేక్ ఇట్ ఓకే. సో ఐ కెన్ make it like this. So ఇప్పుడు మనం ఏం చేయాలి. సో from here to here what will be the distance. సో ఈ పోర్షన్ నుండి మనకి ఈ పోర్షన్ వరకు 10 డిస్టెన్స్ ఉంది. 10 ఇచ్చారు. సో దట్ మీన్స్ స్మాలర్ థింగ్ విల్ బి సో ఇక్కడ మనకి దీంట్లో చూస్తే ఐసోమెట్రిక్ వ్యూలో చూస్తే మనకి ఏమవుతుంది. సో అప్పర్ పోర్షన్ ఈస్ లిటిల్ బిట్ లాంగర్ అండ్ లోయర్ పోర్షన్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. సో ఇది ఒకసారి కన్సిడర్ చేయమాకండి, డైరెక్ట్ ఇదే తీసేసుకున్నాము. సో ఈ లెంత్ బట్టి తీసేసుకున్నాము. సో నాట్ కన్సిడరింగ్ దిస్ థింగ్. సో ఈ లెంత్ బట్టి తీసేసుకున్నాము. చూడండి ఎలా వస్తుంది చూద్దాం. సో బై సేమ్ సో ఇలాగ ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత యూ కెన్ మేక్ దిస్ థింగ్ టు దిస్ థింగ్ దట్ విల్ బి ద వాల్యూ హియర్ ఇట్ ఈస్ గివెన్. సో ఇక్కడ ఎంత వాల్యూ ఇచ్చారు. సో ఇట్ ఈస్ నాట్ గివెన్. సో ఇక్కడ వాల్యూ అనేది ఇవ్వలేదు మనకి.
So see here, it is given as 15 mm ఇచ్చారు ఇక్కడ నుండి ఇక్కడికి 15 mm ఇచ్చారు అండ్ from here to here so 50 ఇచ్చారు, right? And it must be 10 mm. So 10 mm ఉందంటే radius 10 mm ఉందంటే it is going to be considered like సో ఇది కంప్లీట్ చేద్దాం ఒకసారి. సో 30 40 plus 70 ఉంది, 70 plus 100, that means 170, 170 plus 30, side 30 ఉంది, so 200 complete అయిపోయింది. So by this thing I can use these elements. So 15 plus 10, so what will be the value? 25. 25 plus 50 ఎంత? 75. 75 plus 10 మళ్ళీ 85. 85 plus 15, right? So 100 ఉంటుంది అన్నమాట, right? 100 అయినా, so that will be 100. సో ఇది 100 ఇవ్వండి. Correct me if I am wrong. Okay. So this one, right? So remove symmetry is so get the symmetry over here. So and give the value that is from there itself to this portion. It will be 15, right? 15. From here to here, what will be the distance? So this will be 50, right? So 50 ఉంటుంది. ఓకే. సో ఇలాగ మనకు ఫామ్ అయిన తర్వాత యూ కెన్ హైడ్ దిస్, రైట్? సో ఇది హైడ్ చేయొచ్చు, యూ కెన్ హైడ్ దిస్. సో ఫర్ ఇన్స్టెన్స్, సో తర్వాత యూ కెన్ గివ్ ద వాల్యూస్. సో 5 mm రేడియస్ అండ్ 10 mm రేడియస్ ఉంది ఇక్కడ. సో బై యూజింగ్ దిస్ థింగ్, సో నేను కార్నర్స్ ఇచ్చేస్తాను. సో ఈ కార్నర్ మస్ట్ బి, దిస్ కార్నర్ ఈస్ గోయింగ్ టు బి 5 mm, right? 5 mm. And this thing, so ఈ కార్నర్ మనకి ఎంత? This must be 10 mm, right? 10 కదండి, 10 mm. And this is going to be 10. Here to here will be 5. Likewise, I can make it and unhide this. So unhide this thing. So unhide చేసిన తర్వాత you can give the value from here to here. This will be 10, right? So here it is given as 10 mm. So 10 mm ఇచ్చారు. There I can go with the budget approach. So by using the multi-section, so I can directly give the profiles on this profile and this profile. So click on preview here. So there I can make this type of surfaces. So ఈ surface అనేది నాకు ఫామ్ అయిపోయింది, రైట్? సర్ఫేస్ అనేది ఫామ్ అయిపోయింది, చూసారా? అసిమెట్రిక్ వ్యూ కొట్టి నాకు ఇది లోయర్ సెక్షన్లో ఉంది, ఇది అప్పర్ సెక్షన్లో ఉంది, రైట్? సో మనకి అనుకున్న ప్రకారం రాలేదు కానీ సో ఇట్ ఈస్ ఓకే. సో ఈ డిజైన్ ప్రకారం ఏంటంటే, ఈ ఐసోమెట్రిక్ వ్యూ డిజైన్ ప్రకారం ఏంటంటే ద లోయర్ సెషన్ ఈస్ గోయింగ్ టు బి డౌన్ సైడ్ అండ్ అప్పర్ సెషన్ ఏమంటే పైకి వెళ్ళాలి, లైక్ ఈస్ గోయింగ్ టు బి హాఫ్. సో ఇట్ ఈస్ ఓకే. And another thing is given is here it is a halo shape ఉంది కదా. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఓపెనింగ్. సో అది కూడా ఎట్లా చేద్దాం చూద్దాం ఒకసారి. సో అండ్
by using this. So ఇప్పుడు నేను ఏం చేస్తానంటే I can use this thing. So ఇప్పుడు నేను ఏంటంటే జనరేటివ్ షీట్ మెటల్ డిజైన్లోకి వెళ్ళిపోతాను. There I have this thing free from the surface. Free from the surface నేను సర్ఫేస్ అనేది సెలెక్ట్ చేయాలి. సర్ఫేస్ సెలెక్ట్ చేసిన తర్వాత I can have the thickness over here. So thickness ఎంత వస్తుంది అంటే ఆల్రెడీ యు ఆర్ గివెన్ దట్ షీట్ మెటల్ పారామీటర్స్ లో మనం ఎంత అయితే థిక్నెస్ ఇచ్చామో ఆ థిక్నెస్ తో మనకి ఫామ్ అయిపోతుంది. షేప్ ఈస్ నథింగ్ బట్ ద అవుటర్ లేయర్, రైట్? సో అవుటర్ లేయర్ మనకి షేప్ ఉంటుంది. సో ఇఫ్ ఐ గెట్ నాకు ఇది పోర్షన్ అని పైకి రావాలి, దాని కింద అంటే దీని కింద రావాలి అనుకుంటే యూ కెన్ గివ్ ఇట్ లైక్ దిస్. సో ప్రివ్యూ కొట్టండి. దేర్ సో ద మెటీరియల్ ఈస్ హ్యావింగ్ లైక్ దిస్. సో మెటీరియల్ అనేది అలా ఫామ్ అవుతుంది. సో దాన్ని క్లిక్ ఆన్ ఓకే హియర్. సో ఇప్పుడు మనం చూస్తే మనకి షీట్ మెటల్ అనేది ఫామ్, రైట్? షీట్ మెటల్ అనేది వచ్చింది విత్ ఇన్ ద సర్ఫేస్ ఆల్సో. సర్ఫేస్ కూడా ఉంది దీని మీద, చూడండి ఇక్కడ సర్ఫేస్ కూడా ఉంది అండ్ షీట్ మెటల్ ఆల్సో ఫామ్ అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ది సర్ఫేస్ టు బి హైడ్, సో హైడ్ చేసేయండి. దెన్ ద షీట్ మెటల్ ఓన్లీ ద షీట్ ఈస్ గోయింగ్ టు బి విజిబుల్ ఫ్రమ్ దిస్ థింగ్. సో ఇలాగ మనకి సర్ఫేస్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. క్లోనిక్ ఆల్సో దిస్ థింగ్, హోపర్ ఆల్సో బి లైక్ దిస్. సేమ్ అలాగే మనం హోపర్ను కూడా ఫామ్ చేసుకోవచ్చు, రైట్? సో లైక్ వైస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్. సో ఇప్పుడు దీంట్లో ఏంటి మనం ఇంకోటి ఏం చేయాలి? సో వీ హ్యావ్ టు క్రియేట్ ద elongated hole, right? So elongated hole అనేది మనం క్రియేట్ చేయాలి, రైట్? సో దేర్ బై యూ కెన్ యూస్ దిస్ థింగ్, రైట్? సో దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో కట్అవుట్ డెఫినిషన్. సో వాట్ యూ హ్యావ్ టు క్రియేట్, సో సెక్షన్. సో ఇప్పుడు నేను దీని మీద చేయాలి. సో దీని మీద చేయాలి కాబట్టి యూ హ్యావ్ టు క్రియేట్ వన్ థింగ్ దట్ ఈస్ దిస్ థింగ్. సో ఇది మనం you have to create a profile, right? Profile create చేయాలంటే you can directly click on the profile here, or else you can make this surface and cutout అనేదాన్ని తీసేయాలి. So exit profile. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూ కెన్ గో విత్ ద పొజిషన్ స్కెచ్. సో పొజిషన్ స్కెచ్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు, రైట్? సో పొజిషన్ స్కెచ్లో మీరు, సో ఇట్ ఈస్ బెటర్ టు యూస్ ద పొజిషన్ స్కెచ్, రైట్? పొజిషన్ స్కెచ్ మనం బెటర్గా యూజ్ చేయొచ్చు. యూజ్ దిస్. సో ఇలాగ క్లిక్ చేసిన తర్వాత యూ కెన్ డైరెక్ట్లీ మేక్ ద స్కెచ్ ఓవర్. సో ఇక్కడ ఉంది. సో ఈ పోర్షన్ నుండి మనకి 40 mm డిస్టెన్స్లో అండ్ దిస్ టు దిస్ ఇట్ విల్ బి 60 అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి R10, రైట్? సో దేర్ బై యూజింగ్ దిస్ థింగ్, సో సర్టెన్ పొజిషన్లో మనం క్రియేట్ చేసుకుంటాం. ఇలా ఇచ్చేసిన తర్వాత సో ఇట్ ఈస్ ఇన్ ద సెంటర్, రైట్? సెంటర్లో ఉంది అని ఫిక్స్ చేసుకున్నా నేను, ఓకే? సో నేను అనుకుంటున్నా సెంటర్లో ఉంది. సో దేర్ ఐ కెన్ మేక్ ఇట్. సో ఓకే, ఫ్రమ్ హియర్ టు ఈ సెంటర్ నుండి ఈ పొజిషన్. సో దిస్ వన్, రైట్? సో వాట్ విల్ బి ద వాల్యూ ఇస్ ఫ్రమ్ దేర్ టు దేర్. సో 40 mm, right? 40 mm from here to here. So ఈ లెంత్ ఎంత? సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 60 అండ్ ద రేడియస్ ఆల్సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి రేడియస్ వీ హ్యావ్ టు చేంజ్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో దట్ ఈస్ 10 mm. సో రేడియస్ 10 కదండి, రేడియస్ అనేది 10 mm. సో ఇలాగ మనకు వచ్చిన తర్వాత యూ కెన్ గో విత్ ద ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్లోకి వెళ్ళిపోయిన తర్వాత యూ కెన్ మేక్ బై యూజింగ్ దిస్. సో అప్ టు నెక్స్ట్. సో షీట్ మెటల్ అప్ టు నెక్స్ట్ ఉంది. సో క్లిక్ ఆన్ ప్రివ్యూ హియర్. సో
యూ కెన్ మేక్ లైక్ దిస్. సో మనకి ఇలాగా షీట్ మెటల్ అనేది ఫామ్ అయిపోయింది, రైట్. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ప్రొడక్ట్. సో ఫైనల్గా ఇలాగ వస్తుంది, రైట్. సో లైక్వైజ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్, రైట్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? Is it clear? Please type in the chat box. Try to uh, draw this. నేను ఒక 10 minutes మీకు టైం ఇస్తాను. సో ట్రై టు మేక్ ఇట్ ఫాస్ట్ క్విక్. అంటే చాలా సింపుల్ డయాగ్రామ్ కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి ఒకసారి. సో మళ్ళీ నేను చూపిస్తాను మీకు.